చూసారా ఇవాళ సూర్య శామ్ పక్క పక్కన కూర్చుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారు. ఏమండి, నాకు ఆలోచన వచ్చింది. నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళకి శామ్ ని చూపించుకుంటే ఎలా ఉంటుంది? ఆ సర్కస్ కోతులకు మన శ్యామ్ చూపిస్తావా? నేను ఒప్పుకోను. అయినా అలా చేయడం కరెక్ట్ కాదేమో. వాళ్ళు ప్రతి చిన్నదాన్ని గొప్పగా చూపించుకుంటున్నప్పుడు నేను శామ్ ఎందుకు చూపించుకోకూడదు? మా గ్రూప్ లో అమెరికా పిల్లని కోడలుగా తెచ్చుకోబోతుంది ఫస్ట్ నేనేనండి. ఈ అవకాశాన్ని నేను వదులుకోను. పైగా శామ్ సూర్యల విషయం ఎంత త్వరగా బయట వాళ్ళకి తెలిస్తే అంత మంచిది. శామ్ అంటే ఇష్టం లేకపోయినా కనీసం 10 మందిలో మంచి మర్యాద దక్కడానికైనా అత్తగారి సంబంధాన్ని ఒప్పుకొని తీరుతారు. సరే, నువ్వు నీ లెక్కలు. నేను భాషకు చెప్పెడతాను, నువ్వు శ్యామ్ వెళ్ళరండి. ఎక్కడికి? కిట్టి పార్టీ అన్నావు కదా. అన్నాను, కానీ కిట్టి పార్టీ నా జీవితంలో మొట్టమొదటిసారి మన ఇంట్లో జరిగిపోతుంది. జయంతి, నువ్వు కిట్టి పార్టీలకు బయటికి వెళ్తానంటే పంపడానికే అంతగా ఇష్టపడిన అమ్మ నువ్వు బయటికి వెళ్తానంటే ఒప్పుకుంటుందా? షాహీ పన్నీర్ కుర్మా చేస్తే ఎలా ఉంటుంది? బిర్యానీ, కబాబ్లు, ఇలా కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో పెడతాను. జయంతి, బాగా ఆలోచించుకో. తర్వాత నేను ఆపలేదనే నింద నా మీద వేయి. జానకి, మీనా, లక్ష్మి, వరం, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక 50 మంది అవరు. దుర్గికి చెప్పి పొద్దునే మార్కెట్కి పంపిస్తాను. చెప్పుటయే నా ధర్మం, వినకపోవుట నీ కర్మం. మిషన్ పద్మావతిన పెళ్లి. సూపర్ ప్లాన్సా? చేదు కాఫీ ఫోన్ లో నుండి శ్రీనివాస్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఇవాళ డైనింగ్ టేబుల్ దగ్గర ట్రయల్ 1 ఫెయిల్. నో సామ్, యు కాంట్ ఫెయిల్. యు హ్యావ్ టు గెట్ స్పైన్లెస్ శ్రీనివాస్ ఫోన్ నెంబర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎలాగా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చూడు హలో హలో అని తిరుగుతూనే ఉంటాడు. రాక్షసుడు. చిన్నప్పుడు ఫెయిరీ టేల్స్ లో లాగా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఫోన్ ఎప్పుడు చూడు చేదు కాఫీ చేతిలోనే ఉంటుంది. శామ్, ప్లాన్ చెయ్యి. ఎలాగోలాగా చిలకని పట్టుకోవాలి. ద పార్టీ. సుబ్బలక్ష్మి, దుర్గే, రావమ్మ మహాలక్ష్మి. దుర్గే, దుర్గే. దుర్గే. ఏంటమ్మా, తోడికోడళ్ళిద్దరూ కూడబలుక్కుని వచ్చినట్టున్నారు, ఏంటి సంగతి? దుర్గి, ఇవాళ మన ఇంట్లో కిట్టి పార్టీ చేసుకుంటున్నాను. ఇదిగో లిస్టు, త్వరగా మార్కెట్ కి పంపించి తెప్పించు. హాల్లో కర్టెన్లు అవి కొంచెం మోడర్న్ గా ఉండేవి వేయించు. లోపల దాచిన ఆ కాస్ట్లీ పూలకుండీలున్నాయి కదా, అవి తీయించు. ఏంటి
లిస్టు తీసుకోవు, అవుననువు కాదనువు, భయపడకు. వంట నువ్వే చెయ్యక్కర్లేదు. నీ పప్పులు పచ్చళ్ళు పులుసులు కాదు, బయట నుంచి కుర్మాలు కోఫ్తాలు వస్తున్నాయి. వాళ్ళ చేత పని చేయించు చాలు. అమ్మా అది పెద్ద కోడలు గారు ఈ రోజేదో పూజ పెట్టుకున్నారు. ఏదో పూజ కాదు, మా పద్మకి అంతా మంచే జరగాలని ప్రత్యేక పారాయణము భజన పెట్టుకున్నాను. ఎవరే భజన పెట్టుకుంటే నాకేంటి? ఇదిగో ఇవి తెప్పించు. కిట్టి పార్టీ. ఇదిగో పూజా సామాను లిస్టు తెప్పించు. ఇదెక్కడ చోద్యురా దేవుడా? కరవమంటే కప్ప కోపం, వీడవమంటే పాము కోపం. వీళ్ళ మధ్యలో అడకత్తెరలో పోక చెక్కలా మధ్యలో నేను నలిగిపోతున్నాను. అమ్మో ఇదేంటి ఇవాళ పెద్ద కోడలి గారిలా నాకు సామెతలు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఏవండి ఏవండోయ్ అబ్బా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివా? ఏవండి ఇది విన్నారా? వింటున్నా, చెప్పు. నా తోటి కోడలికి ఎలాంటి షాక్ ఇచ్చానో తెలుసా? పెద్ద లిస్ట్ తీసుకుని టిక్కు టిక్కులాడించుకుంటూ వచ్చింది వంటింట్లోకి. కిట్టి పార్టీ లిస్ట్ అంటాది. నేను వినాలని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టింది. నాకు తెలీదనుకుంది. ఒక్కసారి దుర్గి పూజ గురించి చెప్పేసరికి ఆవిడ మొహం చూడాలి. ఏవండోయ్ వింటున్నారా? మధ్యలో ఈ చెకింగ్ ఒకటి. వింటున్నా. మార్చేసుకుంది మొహం. పూజలకి భజన్లకి అత్త పర్మిషన్ ఇస్తుందే గాని కిట్టి పార్టీలకి చస్తే ఒప్పుకోదు. చూసారా నేనెలా పయ్యెత్తేసానో? ఆట మొదలైందో లేదో అప్పుడే రాజశ్రీకి 1, జయంతికి 0. ఏంటి సెకండ్ ఇస్తున్నారా? చెయ్యి వదిలి టవలివు. ఏ స్నానానికి వెళ్తూ టవల్ తీసుకెళ్లేరు? ఏం చేయను, నిన్ను కట్టుకున్నాకే మతి మరుపు వచ్చింది. చాలే తీసుకొస్తాను ఉండండి. హాయ్ లలిత, ఇవాళ మా ఇంట్లో కిట్టి పార్టీ తెలుసా? అదేంటి ఇవాళ టెస్ట్ ఉందిగా? ఇవాళ టెస్టా? అయ్యో నాకు అసలు గుర్తే లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తావ్? అమ్మో ఇవాళ నేను కాలేజ్కి రాను. ఓకే బాయ్, నేను శ్వేతతో మాట్లాడతాను. హాయ్ శ్వేత. హాయ్. ఏంటి నువ్వు కూడా టెస్ట్ కి ప్రిపేర్ అవుతున్నావా? మరి నిన్న ఫోన్ చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అది అది సర్లే కానీ ఇవాళ మా ఇంట్లో కిట్టి పార్టీ ఉంది తెలుసా? నేను ఇవాళ అసలు కాలేజ్కి రాను. మరి టెస్ట్? టెస్టా? నేను రాయను. అంతగా అయితే వాళ్ళ మొహాన అటెండెన్స్ ఫీజు కొడతా. ఓకే బాయ్. ఏంటి ఇవాళ నీకు టెస్టా? అలాంటిదేం లేదు నాన్న. మీ ఫ్రెండ్స్ అందరూ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. అదేం లేదు నాన్న, ఊరికే రోజు టెస్టులు పెడుతూనే ఉంటారు. నువ్వు కూడా వెళ్ళి ప్రిపేర్ అవ్వు. అది కాదు నాన్న, మరి ఇవాళ మన ఇంట్లో పార్టీ ఉంది కదా? అది అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ది, నీకు సంబంధం లేదు. దీనికోసం నువ్వు కాలేజ్ మానేయాల్సిన అవసరం లేదు. మొబైల్ అక్కడ పెట్టి వెళ్ళి చదువుకో పో. పార్టీ లేవు ఏమీ లేవు, పూజలు చేసుకుంటూ కూర్చుంటావు ఇక్కడ. నువ్వేంటి అలా ఉన్నావు? బొంగమూతులు పెట్టి తల్లి కూతురు ఇద్దరు ఒకేలా ఉన్నారు. దీనికి టెస్ట్ ఉంది, పార్టీలో ఉండొద్దనానని అలా ఉంది. నీకేమైంది? నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇవాళ పార్టీ లేదు, నా బొంద లేదు. మీ వదిన గారు భజన పెట్టుకుందట. మనం అందరం గట్టలు పట్టుకుని గడగడమని వాయిస్తూ ఆవిడ వెనకాల కూర్చుని భజన చెయ్యాలి. చిచ్చి.
గుడ్ మార్నింగ్ శామ్. ఏంటిది నీ ప్లానా? సూపర్ ప్లాన్ శామ్. ఇది నేనా? ఇదేంటి నా ఫోనా? చాలా బాగేసావు. నీకు నా ఫోన్ కావాలి, అదేగా నీ ప్లాన్లో మొదటి అడుగు. పద్మకకి పెళ్ళవుతుందంటే నాకు సంతోషమేగా, దానికింత కష్టపడాలా? నన్ను అడిగితే నేనే ఇచ్చి ఉండేవాడిగా. నిన్నేమైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. వన్ సెక్, ఇదిగో ఫోన్ తీసుకో. నాకొద్దు. Shit. I was dreaming.
ఆఫ్ కోర్స్ ఐ వాజ్ డ్రీమింగ్. లేకపోతే చేదు కాఫీ అంత తీయగా మాట్లాడతాడా? అది నాతో. పొద్దున్నే కళ్ళకొచ్చి మూడంతా పాడు చేశాడు. అదే చేదు కాఫీ ఎఫెక్ట్ పోవాలంటే ఒక వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగాలి. సామ్, గెట్ గోయింగ్. ఈవినింగ్ వచ్చేస్తా. ఓకే. హే, హాయ్ మ్యాన్, గుడ్ మార్నింగ్. నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు? నీ పేరు చంద్ర అంటే మూన్. మూన్ కమ్స్ ఇన్ ద నైట్, రైట్? అండ్ యు నో వాట్, సేమ్ చంద్రుడి లాగే నువ్వు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటావు. జస్ట్ లైక్ ద మూన్. నేను నిన్ను ఫోటోలో చూసా. అమ్మ చూపించింది నీ చిన్నప్పటి ఫోటో. నువ్వు చిన్నప్పుడు చిన్నగా ఉన్నావు కదా, అందుకే నిన్ను చూడగానే గుర్తుపట్టలేకపోయా. సో ఇప్పుడు లెక్క ప్రకారం సూర్య బావ తర్వాత బావ నెంబర్ 2. Why is so serious? Strange guy. దొరికింది. నిన్ను బుట్టలో వేసే దారి దొరికింది శామ్. కాదు కాదు, స్కామ్. నేనెవ్వరికి నెంబర్ 2 గాని కాను. నేనెవ్వరికి నెంబర్ 2 గాని కాను. ఒరే మనోడా, ఒరే మనోడా, ఓరి నా చంద్రుడా, ఆగరా. ఇప్పుడు వదిలే బాబాయ్, నేను వెళ్ళాలి. అలా ఎలా వదిలేస్తానరా? నీకు నేను, నాకు నువ్వు అనుకున్నాం కదరా మనం. లేదు బాబాయ్, నేను వెళ్ళాలి, నన్ను వదిలేయ్. ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏంటి, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? బాబాయ్, శామ్ నా కళ్ళ ముందే సూర్యగాడి కాబోయే అమ్మాయిలా తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా బాబాయ్. పైగా సూర్యగాడితో పోల్చి నన్ను నెంబర్ 2 అనేసింది. నేను నెంబర్ 2 గానా బాబాయ్ చెప్పు? ఒరే చంద్ర చంద్ర, ఎందుకురా అంత ఆవేశం? అతిగా ఆవేశపడ్డ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అరే, చక్కగా నచ్చిన చిన్నది ఎదురుగా ఉంటే బాధ ఎందుకురా? అదేంటి బాబాయ్ అలా అంటావు? తను సూర్యకి కాబోయేది తెలుసు, కానీ ఇంకా అవ్వలేదు కదరా. తాళి కట్టేదాకా ఎవరు ఎవరి సొంతం కాదురా. నువ్వు ఆ అమ్మాయితో పరిచయం పెంచుకో, చనువు పెంచుకో, స్నేహం చేసుకో, నిన్ను నమ్మేలా చేసుకో. తనకి ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అలాగే ఉండు. తనని నీ వైపు తిప్పుకో. నీ ప్రేమని అప్పనంగా సూర్యగాడికి అప్పచెప్తావో, వెనక్కి తగ్గకుండా సాధించుకుంటావో నువ్వే తేల్చుకో. సాధించుకుంటాను బాబాయ్, నా ప్రేమను ఎంత కష్టమైనా దక్కించుకుంటాను. బాబాయ్, నువ్వు నాతో ఉంటావా? నాకు హెల్ప్ చేస్తావా బాబాయ్? ఒరే ఒరే, నేను బతుకున్నది ఎందుకురా? నిన్ను ఆ అమ్మాయిని కలపడమే నా జీవిత లక్ష్యం. బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. దుర్గి, ఓ దుర్గి, ఈ మేరంతా కార్పెట్ వేయిస్తే బాగుంటుంది. ఆ చెత్త తీయించేసి కార్పెట్ వేయించు. ఈసారైనా ఏదో ఒక విధంగా మనకి పసుపు రాస్తాం కాబట్టి కొంచెం ముదురు రంగు వేస్తే బాగుంటుంది. ముందు మామిడాకులు అవి తెప్పించు. ఎలాగో పూలు మన తోటలోనే పూస్తాయి కాబట్టి అందరం కూర్చొని చకచక అల్లేయొచ్చు. వంట పని త్వరగా కాని చెయ్యాలి. అన్నట్టు మర్చిపోయాను, తర్వాత అరుగు స్టవ్ శుభ్రంగా కడిగించేస్తే నేను వెళ్లి మడి కట్టుకుని వచ్చి ప్రసాదం చేస్తాను. అర్థమైందా? అలాగేనమ్మా. ఏర్పాట్లంటే ఇలా చేసుకోవాలి, అంతేకాని గేదె ఈనకుండా జున్నుకి మిరియాలు నూరుకోకూడదు. పదవే పద. వంటింట్లో పోపేస్తే వాకిట్లో వారికి దగ్గొచ్చినట్టు నా ఘాటు నా తోటి కోడలికి బాగానే తగిలినట్టుంది. మొహం మార్చుకుని కూతుర్ని తీసుకొని మరీ వెళ్ళిపోయింది. బాగుంది. గుడ్ మార్నింగ్. అరే, ఎవరూ లేరు. లెట్ మీ సీ దిస్ కిచెన్. ట్రెడిషనల్ ఇండియన్ కిచెన్.